నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. మీ అందరికీ నేను ఈస్టర్ దిన శుభాకాంక్షలు మీకు నేను తెలుపుచున్నాను. ఈ దినము ప్రభు సజీవుడిగా లేచిన దినం. ఏప్రిల్ 20వ తేదీ, ఏప్రిల్ 18వ తేదీ గుడ్ ఫ్రైడే. ప్రభు యొక్క బాధలు, శ్రమలు ఇవన్నిటినీ మనం ధ్యానించాము. దాని ద్వారా మనము శక్తిని పొందుకున్నాము, గొప్ప మేలును పొందుకున్నాము. తర్వాత యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. 3వ దినము మళ్ళీ తిరిగి లేచాడు. కాబట్టి ఈస్టర్ దినం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన దినము. ఈస్టర్ దానిని పునరుత్థానమును ధ్యానించడం కూడా చాలా ముఖ్యమైన ఒక కార్యం. పునరుత్థానం లేకపోతే క్రిస్టియానిటీ లేదు. అంటే పునరుత్థానం, మరణించి తిరిగి లేచాడు, మరణమును తిరిగి గెలిచి విజయమును పొందాడని ప్రపంచం అంతటా చెప్పబడుచున్న వార్త అదే. ఈరోజు కూడా దేవుడు సజీవుడుగా ఉన్నాడు. ఆయన నీ కష్టాలను అర్థం చేసుకుంటాడు, నీకు సహాయం చేయుటకు సమర్థుడు. ఇదే ముఖ్యమైన ఒక కాన్సెప్ట్. ఇదే ఒకవేళ ఆయన సమాధి తెరవబడకపోతే, సజీవుడుగా లేవకపోతే మనము అర్థమే లేదు. మనము ప్రభు అయిన యేసును వెంబడించడానికి అర్థమే లేదు. ఆయన మరల తిరిగి లేచాడు కాబట్టి మనము ప్రభు మీద గట్టి నమ్మకం పెట్టుకొని ముందుకు వెళుచున్నాం. మనల్ని కూడా దేవుడు లేపుతాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన వాక్యం ఉన్నది. దేవుని ఆత్మ మీలో ఉన్నాడు గనుక ప్రభు ఎలా తిరిగి లేచాడో 3వ దినము, అలాగే మీరు కూడా మళ్ళీ తిరిగి లేపబడుదురు. మరణం నుండి మళ్ళీ తిరిగి మీరు లేచి పరలోక రాజ్యం వెలుదురు అనే ఒక సత్యము అక్కడ ఉన్నది. ఒక గట్టి నమ్మకం, విశ్వాసం మనకు ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ దినము చాలా సంతోషంగా ఉండాలి. చాలామంది సమస్యలు, ప్రాబ్లంతో మీరు ఉండవచ్చు. కానీ ఎప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చుచున్నదో తప్పకుండా ఈస్టర్ వస్తుంది. ఎప్పుడు కష్టాలు, ప్రాబ్లం, సమస్యలు మిమ్మల్ని చుట్టుకొనుచున్నాయో, ప్రభు బిడ్డగా మారిన తర్వాత, ప్రభు మీద నమ్మకం పెట్టిన తర్వాత మీకు అటువంటి ఏదైనా సిట్యుయేషన్ వస్తే తప్పకుండా ఈస్టర్ విజయం పొందిన దినం తప్పకుండా వస్తుందని పూర్తిగా నమ్మాలి. బైబిల్ గ్రంథంలో హోషే అను ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, ఎప్పుడో యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపే ఒక ప్రవచనం పలికాడు. ఏం ప్రవచనం అంటే, హోషే 6వ అధ్యాయం 2వ వచనంలో, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 2 దినములు ఆయన మనలను బ్రతికించును, 3వ దినము స్థిరపరచును, తిరిగి మళ్ళీ లేపును అని ఎప్పుడో రాసి పెట్టాడు. అవును, బైబిల్ గ్రంథంలో కూడా 3వ దినమున అంటే
ఒక స్పెషల్ డే. 3వ దినం అంటే ఒక స్పెషల్ డే. మేము కూడా బహిరంగ సభలు ఒక్కొక్కసారి 3 days పెడతాం. 3వ దినం చాలా మహిమతో ఉంటుంది ఆ సభ. అంటే 3వ దినం అనేది చాలా స్పెషల్. నిర్గమకాండం 19వ అధ్యాయంలో కూడా ఒక సంభవం ఉన్నది. చాలా ముఖ్యమైన ఒక సంభవం. నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. సర్వశక్తి గల దేవుడు మోషేను పిలిచి, మోషే 2 దినములు మీరు సిద్ధపడండి, 3వ దినం నేను సీనాయి పర్వతం మీద నేను దిగి వస్తాను, ప్రజలందరూ నా మహిమను చూడాలి. కాబట్టి ఒక లిమిట్, ఒకటి కొండ దగ్గర రాకుండా ఒక బ్యారిగేడ్స్ ఒకటి తయారు చేయండి, ప్రజలు దగ్గరకు రావద్దు. ఎందుకంటే ప్రజలు ముట్టుకుంటే చచ్చిపోతారు. నా మహిమ కొండ మీద దిగి ఉన్నప్పుడు కొండ తట్టుకోలేక అది కంపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా దానిని ముట్టవద్దు అని దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. మోషే అలాగే లోబడ్డాడు. 2 దినములు వారిని సిద్ధపరిచిన తర్వాత 3వ దినము దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. అది ఏంటిదంటే 3వ దినము. అంటే 3వ దినం అనేది చాలా స్పెషల్ డే అండి, 3వ దినం. కాబట్టి ఇక్కడ కూడా హోషే ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే 2 దినములు మిమ్మును బ్రతికించును, 3వ దినము మిమ్మును స్థిరపరచును, లేపును అని సర్వశక్తి గల దేవుడు అక్కడ ప్రవచనముగా పలికాడు. ఒక క్రైస్తవ బిడ్డ జీవితంలో అదే జరుగుతుందండి. తప్పకుండా 3వ దినము తిరిగి లేపబడి మహిమలో ప్రవేశిస్తారు అను సబ్జెక్ట్ అక్కడ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనస్ఫూర్తిగా నమ్మాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు అన్నీ నెరవేర్చబడుచున్నవి. భూకంపాలు, యుద్ధాలు, ప్రాబ్లమ్స్, సమస్యలు లాస్ట్ డేస్లో జరుగుతూ ఉంటవి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మనకు సెలవిచ్చాడు. కాబట్టి 3వ దినము తిరిగి లేపుతాడు. ఎందుకంటే లేచిన వ్యక్తియే మృతులలో నుండి, అంటే మరణమును గెలిచి లేచిన వ్యక్తియే మరణం నుండి మనలను తిరిగి లేపగలడు అని ఒక సత్యం అక్కడ దాగి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో చూడండి, మ్యాథ్స్ టీచర్ అంటే మ్యాథ్స్ సంబంధించిన విషయంలో మంచిగా చదివి డిగ్రీ తీసుకొని ఎంఎస్సి, ఎంఎస్, ఎంబీబీఎస్ లేకపోతే ఎండి అంటే దానికి సంబంధించిన చదివిన వారే టీచర్గా ఉండగలరు, అందరూ ఉండలేరు. కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ సంబంధించిన విషయంలో బాగా చదివిన టీచర్సే చెప్పగలరు. తర్వాత బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత సైన్స్, దానికి సంబంధించిన వారే ఉండగలరు. ఇప్పుడు పోలీస్, దాని కొరకు ట్రైనింగ్ అయిన వారే దానిలో చేయగలరు. అవును. తర్వాత పెద్ద పెద్ద అధికారులు, వారు మంచిగా ట్రైనింగ్లో ఉంటేనే వారు ఆ పోస్ట్లో ఉండి చేయగలరు. అలాగే తిరిగి లేచిన ఒక వ్యక్తియే లేపగలడు అను సత్యము ఇక్కడ దాగి ఉంది. నా తల్లి 2009లో దేవుని రాజ్యానికి వెళ్ళారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రి సమయంలో నాకు ఫోన్ వచ్చింది, తల్లి మరణించినదని. చాలా దుఃఖం కలిగినది. వెంటనే నేను ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళాను. వెళ్ళి బాగా దుఃఖపడి ఏడిచాను. కొందరు అనుకోవచ్చు, ఇంత గొప్ప దైవజనుడు ఎందుకు ఏడవాలి, ఆ దేవుని రాజ్యానికే వెళ్ళారు కదా, ఎందుకు ఏడవాలంటే తల్లియే. తల్లి స్థానంలో ఎవరు రాలేరు, కానీ పెంచారు. వారు లేకపోతే లోకానికి నేను ఎలా వస్తాను? ఆ దుఃఖంతో ఏడ్చినాను. తర్వాత సమాధి చేసిన తర్వాత నా హృదయం ఫ్రీ అయింది.
ఒక్క దినము నేను తప్పకుండా నా తల్లిని చూస్తాను, తప్పకుండా నేను చూస్తాను. అది ఒక విత్తనమును తీసుకొని వెళ్ళి నేలలో వేశాం, తప్పకుండా అది మొలుస్తుంది, తప్పకుండా తల్లిని నేను ఒక దినము చూస్తాను అనే నమ్మకం నాకు కలిగి నాకు ఓదార్పు దొరికినది. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ వచ్చాను. 10 రోజుల తర్వాత ఒక దినము సగం నిద్ర, కొద్దిగా టైర్డ్గా ఉన్న కూర్చొని కొద్దిగా నిద్రపోయినట్టు అనిపించినది. ఒక దర్శనం వల్లే నాకు కనబడినది. నా తల్లి కనబడుచున్నారు. నా తల్లి కనబడితే నేను అడుగుచున్నాను, అమ్మా పరలోకం ఉన్నదా, నరకం ఉన్నదా? ఎందుకంటే నేను బోధిస్తున్నా, పెద్ద పెద్ద సభల్లో మాట్లాడుతున్నా, అందరికీ చెప్తున్నాను ఉన్నదా అని. అప్పుడు అమ్మ మెల్లిగా ఏం చెప్పారంటే అక్కడి నుంచి స్వరం నాకు వచ్చుచున్నది, అవును అవును ఉన్నది అని. అంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అడుగుచున్నాను. వెంటనే నా తల్లి అన్నది, ఇప్పుడు పరదైస్లో ఉన్నాం, ఇక్కడి నుంచి మళ్ళీ లేపబడదాం, అక్కడి నుంచి మళ్ళీ కొనిపోబడదాం, అంటే ఇప్పుడు పరదైస్లో ఉన్నామని వారు చెప్తున్నారు. అంటే ఇది చెప్పే లోపు టక్కుని నాకు మెలుకో వచ్చేసింది. టక్కుని ఇట్లా లేచాను. క్లియర్గా నా కళ్ళ ముందు జరిగిన ఆ దర్శనం అలాగే ఉన్నది. ఎన్నో కళలు వస్తాయి, మనం మర్చిపోతాం. కొన్ని మాత్రం ఒక్కొక్కసారి మర్చిపోలేకపోతాం. అంటే ఇదే సత్యం, నా అమ్మ చెప్పినదే సత్యం, అలాగే మీరు అందరు లోబడండి అని నేను చెప్పట్లేదు. కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఒక దర్శనం కలిగినది కాబట్టి తప్పకుండా మరణం తర్వాత దేవుడు 3వ దినం మనల్ని లేపి మహిమలో తనతో ఉండుటకు దేవుడు తీసుకొని వెళుతాడు. పారదైస్ అంటే అదే ఏదెన్ తోటము అని కొందరు అంటున్నారు. అక్కడి నుంచే నరులను దేవుడు వెళ్ళగొట్టాడు. అంటే ఇంక బయటికి వెళ్ళిపోండి అని బయటికి పంపించాడు. మళ్ళీ యేసు ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించి రక్షణ ఇచ్చి తన రక్తం ద్వారా పాపాలను కడిగి మళ్ళీ నరులను తనతో తన రాజ్యంలో మళ్ళీ చేర్చుకొనుటకి, మళ్ళీ పరదేశంలో ఏదైతే తోటలో మళ్ళీ తీసుకొని వెళ్ళుటకి ఆయన వచ్చి ఏదేది చేయాలో అన్ని ఈ లోకంలో చేసి ముగించాడు. అందుకే సులువు మీద ఒక మాట చెప్పాడు కదా, అన్ని సమాప్తమైనవి. ప్రభు ఏది చేయాలనో తండ్రి దేని కొరకు తన కుమారుని పంపించాడో అన్ని సమాప్తమైనవి అని చెప్పి సులువు మీద ముగించబడినది, అన్ని చేసి ముగించాను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మనం గమనించాలి. ప్రభు తప్పకుండా మనలను తిరిగి లేపుతాడు. దేవుని ఆత్మను పొంది ఉండే మనము కూడా యేసు లేచినట్లు మనం కూడా లేస్తాము అనే ఒక గట్టి నమ్మకం. అదే ఈస్టర్. కాబట్టి గుడ్ ఫ్రైడే వస్తే ఈస్టర్ వస్తుంది. కష్టాలు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తప్పకుండా ఈస్టర్ వస్తుంది అని నమ్మండి. ప్రభు ఈ దినము మిమ్మల్ని బాగుగా దీవించాలి. అన్ని కష్టాలు, ప్రాబ్లమ్స్ బయటికి తీసుకురావాలి. పునరుత్థాన శక్తి మీలో పని చేయాలి, మీ ఫ్యామిలీలో పని చేయాలి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోచున్నాను. ప్రభువా, ఒక్కసారి ఎవరెవరు వాక్యమును విన్నారో వారందరినీ ఒక్కసారి మీరు దీవించండి తండ్రి. వారి యొక్క ఫ్యామిలీ, పిల్లలు, వారందరి మీద మీరు దృష్టి ఉంచండి. మీ హస్తమును చాపండి. ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. పునరుత్థాన శక్తి పనిచేయునుగాక, విడుదల ఇచ్చునుగాక. ఇప్పుడే రోగంతో, సమస్యలతో ఉన్నవారికి విడుదల వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని శక్తి కుమ్మరించబడును గాక. ఈ ప్రత్యేకమైన స్పెషల్ డేలో ప్రభు కృప దిగొచ్చును గాక. ప్రతి ఒక్కరు అనుభవించుదురు గాక. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువా, ప్రతి ఫ్యామిలీని దీవించండి తండ్రి.
అడ్డు ఆటంకములను తొలగించండి, అపవాది క్రియలను తొలగించండి. ఇప్పుడే శక్తి ప్రవహించును గాక యేసు నామములో. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు అందరికీ చెప్పండి. బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మళ్ళీ ఒకసారి ఈస్టర్ పునరుత్థాన ఈ దినము మీకు ప్రత్యేకమైన శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభు అన్ని విషయాల్లో మిమ్మల్ని కాచి కాపాడి ముందుకు నడిపించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.